ఏం చేస్తుంటారండి? మేము వ్యవసాయం చేస్తామండి. ఏంటి వ్యవసాయం పరిస్థితి ఎట్లా ఉంది ఈరోజు రాష్ట్రంలో? బ్రహ్మాండంగా ఉంది. ఓ పక్క ప్రకృతి, ఓ పక్క సీఎం గారు ఏడిపించి తింటున్నారు. ఆ, మిగ్జాం తుఫాన్ వచ్చి అంతా పాడైపోతే ఇంత మట్టికి నష్టపరిహారం ఎంత అని చెప్పలేకపోయి అంత ధైర్యం లేదు ఈ సీఎంకి. రైతు బాగుంటేనే కదా రాష్ట్రం బాగుండేది. రైతే రాజ్యం. జై కిసాన్ జై జవాన్ ఈ మాటలకే పరిమితం, చేతల్లో ఎక్కడా లేదు. ఈ ప్రభుత్వం మరీ ఇంత దారుణం ఎప్పుడూ చూడాల. అంటే పార్టీ పేరులోనే రైతు పెట్టుకున్న పార్టీ రైతులకి చాలా గొప్పగా చేస్తా ఉన్నాం మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. అలాగే పథకాలు కూడా దేశంలో ఏ ప్రభుత్వం ఏమైనా అంత గొప్పగా ఇస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పెద్దలందరూ చెప్తా ఉన్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? ఆ పెద్దలు ప్రజల్లోకి వస్తే తెలిసిద్ది. వాళ్ళు చెప్పుకుంటే ఏం తెలిసిద్ది? రైతు చెప్పాలి, సామాన్య మానవుడు చెప్పాలి ఏ పథకం ఎట్టుందో అని. వాళ్ళు ఏదో బటన్ నొక్కాము మీ అకౌంట్లో పడిపోయినాయి అని వాళ్ళు తడుముకుంటే ఎట్లాగూ. ప్రజలలోకి వచ్చి ఏ నాయకుడైనా ఆయన రాడు, ఆయన పరదాలు కట్టుకుంటాడు, ఆయన చెట్లు నరుక్కుంటాడు, ప్రజల్లోకి సొచ్చుకొని దిగి అడగడు. దిగి అడిగితే ఒక ఎమ్మెల్యే వచ్చి అయినా అడిగితే తెలిసిద్ది ఏది ఎట్టా ఉందనేది. అదేనా ఆయన పథకాలు ఏ పథకం సరిగ్గా పనికొస్తుంది? ఎవరు బాగుపడతానికి పనికొస్తుంది? అది నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, అన్ని ఛార్జీలు పెరిగిపోయినాయి. సామాన్య పరిస్థితులు బతకడం కష్టం అండి. ఇప్పుడు రోజుకి 500 వస్తాయి. 500 ఏ రకంగా ఇంట్లో ఖర్చు పెడతాడు? ఓన్లీ కష్టం మీద నమ్ముకున్న వాళ్ళు ఏ రకంగా బతుకుతారు? బతికే ఛాన్స్ ఎక్కడుంది? ఆ ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారు? నూనె పెరిగింది, కందిపప్పు పెరిగింది, అన్నీ పెరిగినాయి, గ్యాస్ పెరిగింది, కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి. ఇది తెచ్చే కూలీ సంపాదన ఏం సరిపోద్ది? పిల్లల్ని చదివించుకోవాలా, ఇంట్లో సౌకర్యం చూసుకోవాలా, ఏదీ లేదు. ఇంత విధ్వంసం ఎక్కడా లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లా, మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాం. కానీ పైకి మాత్రం మేము బ్రహ్మాండం చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఈ పథకాలు చేస్తున్నాం, మీకు ఎవరితో పని లేదు, ఎమ్మెల్యేతో కూడా పని లేదు, మాకు బటన్తోనే పని, బటన్ ఒక్కడే పని, మాకు ఎమ్మెల్యేతో కూడా పని లేదు. అటు వాలంటీరు, ఇటు జగన్ గారి బటనం, ఇదేలాగా ఉంది వాళ్ళ పని. ఎక్కడుంది ఏంటి? ఏ వాహన మిత్ర అని ఇస్తున్నాడు, ఇంత ఇస్తున్నాడు, ట్యాక్స్ ఎంత వదిలి చేస్తున్నారు. ఇంకెక్కడ ఆయనకు ఉపయోగపడేది? సంవత్సరం మీద ఇచ్చేది 10,000 18,000 ఇస్తే సంవత్సరం మొత్తం మీద బతకాలంటే పని చూపించాలి. ఆ పని చూపిస్తేనే ఆయనే బతికేస్తాడు. నూనె ఒక్కేదేంటి పట్టణం? ఆయనకి పని ఎదురు లేకుండా పని చూపించాలండి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ విధానం లేదు, పని లేదు, అభివృద్ధి లేదు. అభివృద్ధి లేకుండా సంక్షేమం ఎన్నాళ్ళు ఇస్తావు? అప్పు తెచ్చి నువ్వు నీ సొంత డబ్బులు ఏమైనా ఇస్తున్నావా? నువ్వు దాచుకుంటున్నావు, నీ ప్యాలెస్లో పెద్దగా చేస్తున్నావు. మరి ఏమి ఇస్తున్నారు? ఏంటి ఇచ్చేది నువ్వు? ఖచ్చితంగా 100%, 100కు 100 కాదు, 1000కి 100కు 1000% మార్పు కోరుకుంటున్నారు. ఈసారి ఖచ్చితంగా మారింది. ఇప్పటికే వాళ్ళకి భయం వేస్తుంది. అటోళ్ళని ఇటోళ్ళని అటు ఏదో మార్చి తిమ్మిని బొమ్మని చేద్దాం అనుకుంటున్నారు. ప్రజలకు అంతా తెలుసు. ఎంత తిమ్మిని బొమ్మని చేసినా వాళ్ళు ఏ రకంగా బుద్ధి చెప్పాలో వాళ్ళకి బాగా విజ్ఞత ఉంది. ఓటు ద్వారా ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా చెప్తారు. మళ్ళీ అభివృద్ధి సాధించుకుంటారు. మళ్ళీ అభివృద్ధి చేసి చూపిస్తారు చంద్రబాబు గారు. మారుస్తారు, ఖచ్చితంగా మారుతారు. ఖచ్చితంగా అభివృద్ధి అంటేనే ఆయన బ్రాండ్. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక అభివృద్ధికి ఒక బ్రాండ్ అండి. ఇంత విధ్వంసం ఎక్కడన్నా ఉందా? రోడ్లు బాగుండయా? ఒక ఇండస్ట్రీలు ఉండయా? ఒక రైతులకి ఏమన్నా, పిల్లలకి చదువుకునే వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఉండయా? రైతులకు గిట్టుబాటు ధర ఉందా? ఏదీ లేదు. ఏది లేకుండా ఏంటండి ఈ నొక్కే బటన్ ఎవరికి కావాలి? ఈ నొక్కుడు బటన్లో ఆ బటన్ నొక్కుడు ఎవరికి కావాలి? ఎవడ పని అడి చేసుకొని ఇవ్వాలి, ఇండస్ట్రీలు రావాలి, చదువుకున్న పిల్లలకి ఉపాధి కలగాలి. అది అభివృద్ధి అంటే. సో ఇప్పుడు ఈరోజు ఇవన్నీ పక్కన పెడితే ఎన్నికల దగ్గరకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదేమో ఎమ్మెల్యేలు మార్చుకుంటా ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు. మరో పక్క చూస్తేనేమో కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల వెళ్ళడం, ఇవన్నీ వీటంతా కూడా ఏదైతే షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళిందని వెనక కూడా చంద్రబాబే ఉన్నాడంటూ కూడా నేను సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు. అసలు కాంగ్రెస్ కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద కేసు అన్నిటి వెనక కూడా చంద్రబాబే ఉన్నాడని చెప్పి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒకప్పుడు ఏమన్నారు? సోనియా గాంధీ గారే చేయించారన్నారు మొత్తం. అసలు రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్ర విభజన చేసిన సోనియా గాంధీ అన్నారు, అన్నీ అన్నారు. మరి ఆ సొంత చెల్లి నిన్ను నమ్మకుండా అంత వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీని నమ్మి దాంట్లోకి వెళ్ళిందంటే నీకెంత ఉంది? దాంట్లో నీకెంత మటుకి న్యాయం ఉంది? నీకెంత నువ్వు న్యాయం చేసావు ఎవరికైనా? నీ చెల్లికే చేయలా? భయం వేసింది నిన్ను చూసి. ఎంత వ్యతిరేకించినా కాంగ్రెసే బెటర్ అని దాంట్లోకి వెళ్ళింది అంతే. చిన్న లాజిక్ ఏముంది దాంట్లో? పెద్ద అది సజ్జల గారు అన్నీ బాగా తెలుసు, పెద్ద సలహాదారుడు. ఆయనకి ఆ లాజిక్ తెలియట్లేదా?
ఇంత కాంగ్రెస్ ని వ్యతిరేకించిన వాళ్ళు నీ గురించి భయం వేసి జగన్ ఇంకేదైనా చేయగలడనే భయం వేసే కాంగ్రెస్ లోకి వెళ్ళింది వాళ్ళ చెల్లి. దీనికి అన్నిటికీ కారణం వాళ్ళు చేసుకున్నదే. ఆయన చేసుకుందే ఆయన చెల్లి వెళ్ళడానికి కారణమైనా, రాష్ట్ర ప్రజలు మారడానికైనా, ఏదైనా ఆయన చేసుకుందే అయింది అంతే. సో అంటే సజ్జలు చెప్పిన దాని ప్రకారం చూస్తే కాంగ్రెస్ వైఎస్ మరణం వెనకాల కాంగ్రెస్ ఉందని చెప్పడం కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి కేసులో వెనకాల చంద్రబాబు ఉన్నాడు కానీ, షర్మిల వెళ్ళిన వెనక కూడా చంద్రబాబు ఉన్నాడు. అంటే ఈ రాష్ట్రంలో ఏం జరిగినా సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబుకి ముడిపెట్టడం అనేదాన్ని ఎట్లా? ఏలేదు, ప్రజల్లో ఏదో తేవాలి, ఎలిగేషన్ నింద వేయాలి. కేసులు అన్నారు, నింద వేసారు, ఏం చేయగలిగారు? అది కూడా అంతే, ఏం చేయలేక ఓడిపోతున్నాను భయంతో ఆయన మీద నింద వేయటమే. ఇప్పుడు అది నింద వేయటం ఏంటంటే గెలవలేమని భయం వచ్చి ఆ చంద్రబాబు నాయుడు గారి మీద నింద ఎత్తే జనాల్లో మార్పు వచ్చి ఆయన గెలవకుండా చేయొచ్చు అని వాళ్ళు ఏదో స్ట్రాటజీ చేయడం తప్పితే, వాళ్ళు ఎన్ని స్ట్రాటజీలు చేసినా ప్రజలు మాత్రం ఖచ్చితంగా రెడీగా ఉన్నారు మార్పుకి. ఆ కాంగ్రెస్ కాదు, వీళ్ళు వైఎస్ వాళ్ళు ఎంతమంది సలహాదారులు 500 మందిని పెట్టుకొని ఆయన మీద ఏదో బుర్ర చల్దామన్నా ప్రజలు ఆయన పక్క ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పక్క ప్రజలు ఉన్నారు. ఎందుకు? అభివృద్ధి చేయగలిగే నాయకుడు, దమ్మున్న నాయకుడు ఆయనే. ఖచ్చితంగా చేస్తారని ప్రజలు మొత్తానికి తెలుసు. ఏదో ఒక ఛాన్స్ అన్నారు, వాళ్ళ నాన్నగారు కన్నా బాగా చేస్తారని, బెటర్ అని నమ్మారు ప్రజలు తప్పు కాదు అది. ఆ నమ్మకాన్ని ఆయన ఉంచుకోలేకపోయాడు. ప్రజలు నమ్మారు, ప్రజలు చూశారు ఏం జరిగింది ఏంటనేది. ఆ తగిన బుద్ధి వాళ్ళే చెప్తారు ఖచ్చితంగా. బాగా నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం ఎట్లా ఉంది మీ వ్యవసాయం పరిస్థితి? ఏం వ్యవసాయం, వడ్డీ డబ్బులు ఇంతవరకు వాళ్ళ కొంతమంది అసలు మొత్తం చాలా మా కొన్ని వల్ల ఏమంటున్నారు అడిగితే? పడతాయి అంటున్నారు. అంతేగాని ఎప్పుడు పడతాయి ఏం చెప్పట్లేదు. సరే, మరి ఏంటి అసలు ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా, ఎవరికి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు చంద్రబాబు వెళ్తే బాగుంటుందని. ఎందుకని రైతు అన్నవాడికి ఏమి సబ్సిడీలు ఏమి లేవు, పైపులు కానీ మోటార్లు కానీ ఎవరికి ఏమి లేవు. అది ఇవన్నీ వచ్చాయి మొత్తం మోటార్లు, కరెంట్ మోటార్లు వచ్చాయి, మాకు పైపులు వచ్చాయి, సబ్సిడీ తరఫున గింజల యత్నాలు వచ్చాయి. ఏమి లేవు. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదంట? ఎందుకు రావట్లేదంటే డబ్బులు లేవు అంటున్నారు. అది డబ్బులు అది తీసేశారు. యువక జనానికి అన్ని డబ్బులు ఇవ్వటం చేయటం, ఇక అవి ఓట్ల కోసం కొనుక్కున్నట్టు చేస్తాం. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? మాకైతే బాగలా. ఏ విధంగా బాగాలేదంటారు? ఏ విధంగా రైతుకు అనేది ఏమీ లేవు. పథకాలు బట్టి రోడ్లు ఒక రోడ్డు కూడా బాగు చేయడం లేదు, ఏం లేదు. పల్లెటూరు రోడ్లు మరీ దారుణంగా అయిపోయింది మొత్తం. అది మరి అవినీతి అంతా తెలుగుదేశంలోనే జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు వీళ్ళంతా. దానికాడికి ఎక్కువ జరిగిపోయింది ఇప్పుడు. అది సో ఏంటి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకుంటుంది కదా, శర్మిల అందులోకి వెళ్ళారు, చంద్రబాబు పంపించారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అంటా ఉన్నాడు. అందులో ఎంతవరకు వస్తుంది అనుకుంటున్నారు? అన్న చెల్లెలకి ఇద్దరు ఇదే పోయిందా, అంతేగాని చంద్రబాబు ఎందుకు పంపిస్తారు? అది వీళ్ళు ఏం జరిగినా మొత్తం చంద్రబాబు వాళ్ళ కుటుంబంలో ఏదో జరిగింది, వాళ్ళే పోయారు, అక్కడ పోయింది, పార్టీ పెట్టింది, తీసేసింది. అలా ఇక్కడ మీ ఇన్ఛార్జ్ పరిస్థితి ఏంటి? టీడీపీ ఇన్ఛార్జ్ మీ తిరువూరు ఇన్ఛార్జి పరిస్థితి బాగానే చేస్తున్నాడు ఇప్పుడు వరకు. గెలిచే అవకాశం ఉందంటారు ఈసారి? గ్యారంటీగా.